కాశీఖండం అయఃపిండం అని అంటారు కదా, దీని ఆంతర్యం ఏమిటి? కాశీఖండం యొక్క ప్రత్యేకత ఏంటి? కాశీఖండం అయఃపిండం నైషధం విద్వదౌషధం అంటారు. అంటే కాశీఖండము ఇనుపగుండు లాంటిది, నైషధము విద్వాంసులకు ఔషధం లాంటిది. కాశీఖండం అనేది స్కాంద పురాణంలో వ్యాసుడు మనకు అందించినటువంటి అద్భుతమైన ఉద్గ్రంథం. 12,000 శ్లోకాలతో 100 అధ్యాయాలతో సకల వాంగ్మయాన్ని నిక్షిప్తం చేసిన అద్భుతమైన వాంగ్మయమే కాశీఖండం. దానిలో అన్ని దేవతల ఆరాధన విధి విధానాలు చెప్పబడ్డాయి. ఉపనిషత్ సారం నిక్షిప్తం చేయబడింది. వేదాంతం యొక్క జ్ఞానము తెలియజేయబడింది. ధర్మశాస్త్రము, మంత్రశాస్త్రము ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. మరి ధర్మశాస్త్రము, మంత్రశాస్త్రము, వేదాంతము, ఉపనిషత్తు, షణ్మతారాధన ఇవన్నీ కూడా చెబుతూ ఉంటే వినటానికి ఆనందంగా ఉండటం కోసం శివ కథను వాటన్నింటికీ అనుసంధానం చేస్తూ మనకు అందజేయబడింది. ఇలాంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని స్కాంద పురాణంలో వ్యాసుడు మనకు అందజేస్తే మన అదృష్టం ఏమిటి అంటే దాన్ని తెలుగులోకి అనువదించిన వారు కవి సార్వభౌముడు శ్రీనాథుడు. అద్భుతమైనటువంటి కవి సమయాలతో ఆయన ఈ గ్రంథాన్ని మనకు అందించారు. భవు భవానీ భక్త భావ సంభవ వైరి భవరోగ భంజనున్ పాలనయను భోగి ప్రదుని భోగి భోగి రాజ విభూషు భూన భోది వ్యాప్తు భువన వంజు భగవంతు భర్గుని భసితంగరాగుని భానుకోటి ప్రభాభాసమాను భాగీరథి మౌళి భగవద్విపాటుని భూషితాంగుని భస్మభూతి విదుని భామిని సువిలాసార్థువామ భాగు భక్తితోడ భజింపరో భవ్యమతులు భావనా భాజులకతడు ఫలములసగు భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు. ఇలాంటి అద్భుతమైనటువంటి పద్యాలు, కోకొల్లలు మనకు కాశీఖండంలో కనపడతాయి. శ్రీనాథుడు రచించిన ఈ పద్యాలన్నీ నిజంగా మనం శ్రద్ధతో చదివగలిగితే ఇనుప గుండులాగా ఏమీ అనిపించవు, కానీ అర్థం చేసుకొని ఆ తత్వాన్ని అన్వయించుకుంటూ జీవితం గడపటం కొంచెం క్లిష్టం కనుక ఈ సామెత వాడుకలోకి వచ్చింది. కాశీ ఖండం అయఃపిండం. అది అర్థం చేసుకోగలిగితే నీకు ముక్తిని ప్రసాదించి ఇహాన్ని పరాన్ని రెండింటినీ నీకు అందజేయగలిగిన అద్భుతమైన గ్రంథం కనుక కాశీఖండంలో చెప్పబడినటువంటి గుణనిధి కథ కావచ్చు, వింధ్యపర్వతం యొక్క గర్వ నివృత్తి కావచ్చు, కాశీకి వచ్చిన వ్యాసుడు ఆహారం దొరక్క కోపంతో వెళ్ళిన వైనం కావచ్చు, ఇవన్నీ కూడా కథను ముందరికి నడిపిస్తూ చదివే వారికి ఆసక్తిని కలిగిస్తూ ఆనందాన్ని అందజేసే అద్భుతమైన ఉపాఖ్యానాలే కనుక చదివే ప్రయత్నం చేద్దాం. ఆనందాన్ని అందుకొని జీవితాన్ని అద్భుతంగా మలుచుకునేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిద్దాం.